హైదరాబాద్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రమాదాల నివారణ లక్ష్యంగా రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం చేపట్టారు. రోడ్డు భద్రతపై ప్రజలు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు మంత్రి. ఇక రోడ్డు భద్రతకు సంబంధించి ప్రతిజ్ఞ చేశారు పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ ఉన్నతాధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్ అలైవ్ పేరుతో ఈ నెల 13 నుంచి 18 వరకు అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది రవాణా శాఖ. 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా రోడ్ సేఫ్టీపై అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఖైరతాబాద్లోని ఆర్టీఏ కార్యాలయంలో రోడ్డు భద్రతపై ప్రచారం చేశారు. అనంతరం రోడ్డు భద్రతకు సంబంధించి ప్రతిజ్ఞ చేశారు మంత్రి పొన్నం, రవాణా శాఖ ఉన్నతాధికారులు. ప్రమాదాల నివారణ, అవగాహన కార్యక్రమాలతో మరణాలను తగ్గిస్తున్నామని తెలిపారు అధికారులు. రోడ్డు భద్రతపై ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు కావాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి 25,000 ఇస్తున్నామని తెలిపారు. గోల్డెన్ అవర్లో సహాయపడితే ప్రాణాలు కాపాడవచ్చన్నారు. రోడ్డు భద్రతపై ప్రజలు సామాజిక బాధ్యతతో ఉండాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రోడ్డు బారిన పడ్డోళ్లను హాస్పిటల్కు ఒకవేళ గోల్డెన్ అవర్ 1 గంట లోపు తీసుకుపోగలిగితే వాళ్ళకి 25,000 రూపాయలు ఇచ్చేలా సన్మానం చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి దయచేసి అటువంటి అవకాశాలు రాకుండా, యాక్సిడెంట్లు జరగకుండా, ప్రాణాల నష్టం లేకుండా నివారణ చర్యలు, అవగాహన చర్యలు 2 జరుగుతున్నాయి. కాబట్టి కొంత ప్రమాదాల సంఖ్య తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించండి. మీ ప్రాణాలను రక్షించుకొని మీ కుటుంబాలను నిరాశ్రయులు చేయకండి. మీ నిర్లక్ష్యం వల్ల ఎదుటివాని ప్రాణానికి ముప్పు దేకండి అనేటువంటి ఒక మాట విజ్ఞప్తి రూపంలో ఇస్తా ఉన్నాం. ఆర్టీసీలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఆ సంస్థ ఎండీ నాగిరెడ్డి. డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణతో పాటు జాగ్రత్త చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు కూడా రోడ్ సేఫ్టీపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి యాక్సిడెంట్స్ ను తగ్గిస్తున్నామని తెలిపారు రవాణా శాఖ కమిషనర్ ఎలంబరితి. దేశంలో అత్యంత తక్కువ యాక్సిడెంట్ రేట్ అంటే 0.06 యాక్సిడెంట్స్ పర్ 1 lakh కిలోమీటర్, అంటే దాదాపు 1 crore కిలోమీటర్స్ తిరిగిన తర్వాత 6 యాక్సిడెంట్స్. అందులో కూడా కొన్ని మైనర్ ఉంటాయి, కొన్ని మాత్రమే మేజర్ ఉంటాయి. సో దీంట్లో ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆర్టీసీ డ్రైవర్స్కి చాలా డీటెయిల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అని చెప్పేసి, రిఫ్రెషర్ కోర్స్ ట్రైనింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ప్రయాణికుల యొక్క భద్రత అనేది మా బాధ్యత. దాంతోపాటే రోడ్డు మీద ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ భద్రతను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ట్రైనింగ్ కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటున్నాము. సో దీంతో పాటే రీసెంట్గా మనము సిమ్యులేటర్స్ ను కూడా మనం ప్రొక్యూర్ చేస్తున్నాము. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో రోడ్ యాక్సిడెంట్ అవేర్నెస్ పై యాప్ ను తీసుకొచ్చింది రవాణా శాఖ. ఈ యాప్ ద్వారా రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తామని తెలిపారు అధికారులు.